దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. దూరం వచ్చిన చిన్న క్వశ్చన్ మేడం, నేను శివాజీ గారు నన్ను డ్రెస్సుల గురించి అవును, డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంకే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా, మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, బట్ ఆ మైండ్ సెట్ పాపం. ఎందుకంటే మళ్ళీ ఏ ఫిలిం ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్ వస్తున్నాను. 2026 లో అట్లీస్ట్ 3 films ఆన్ ద లైన్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి, పోనీ నేను అడుగుతాను. యాజ్ మీడియా, హౌ డు యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది, చెప్పండి. వాళ్ళ ఫ్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి, అంతే కదా. అంతే. సో నేను చెప్పింది కరెక్ట్. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ కి మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది. చెప్తాను నాకు అనిపిస్తుంది పంచా ధోతి